యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్ళీ షాక్ తగిలింది. ఉగాది పండక్కి ముందు సడన్ గా గోల్డ్ రేట్లు పెరిగాయి. ఇటీవల యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. బంగారం, వెండి ధరలు ఎప్పుడు ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పసిడి ధరలు పతనం అవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సంక్షోభ సమయాల్లో బంగారం, వెండి ధరలు ఇంకా పెరగాల్సి ఉంటుంది. ఇవి సురక్షిత పెట్టుబడి సాధనాలుగా మారాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఈ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడం ద్రవ్యోల్బణం భయాల్ని పెంచేసింది. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను ఈసారి తగ్గించకపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. వీటికి తోడు యుఎస్ డాలర్ పెరగడం వల్ల బంగారం, వెండి వంటి లోహాలు ఆకర్షణ కోల్పోయాయి. దీంతో ధర వరుసగా దిగొచ్చింది. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి చూస్తే గోల్డ్ రేటు తులంపై 12,000కు పైగా తగ్గుముఖం పట్టింది. అయితే వరుసగా తగ్గిన ధరలు ఎట్టకేలకు మళ్లీ పుంజుకుంటున్నాయి. మార్చి 18న ధరల్లో మార్పు కనిపించింది. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పుత్తడి ధర 600 పెరగడంతో 10 గ్రాములకు గాను 1,44,900 వద్ద కొనసాగుతుంది. దీనికి ముందు వరుసగా 2,050, 950, 1,400, 1000 మేర తగ్గుతూ వచ్చింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం రేటు 660 పెరగ్గా తులం బంగారం ధరపై 1,58,080 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా పుంజుకుంటున్నాయి. ఇప్పుడు 4,000 పెరగడంతో హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు 2,80,000 వద్ద ట్రేడ్ అవుతుంది. దీనికి ముందు మార్చి 16న 4,000 తగ్గగా దానికి ముందు మార్చి 14, 10, 14కు 10,000 రూపాయలు, అదేవిధంగా మార్చి 12న 10,000 రూపాయల మేర దిగొచ్చింది. ఈ ఏడాది జనవరి 29 సిల్వర్ రేటు కేజీకి 4,25,000 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఇక అక్కడ నుంచి చూస్తే దాదాపుగా 1,45,000 మేర ధర దిగొచ్చింది.